సో ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా చూస్ చేసుకున్నారు? సో మనకు చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చినట్టు. సో మీరు ఎలా చూస్ చేసుకున్నారు? మా ఎథిక్స్ ప్రకారం మేము నేషన్కి సర్వ్ చేయాలని ఒక థాట్. సో టీమ్ మెంబర్స్ అందరం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. మేము తీసుకునే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానీ సొల్యూషన్ కానీ నేషన్కి ఏదో రకమైన హెల్ప్ చేయాలి. అంటే జనరల్గా ఇండియా వైడ్గా ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్స్ అయినప్పుడు హెచ్ఐటి కాంబాట్ యూనిట్స్ కౌంటర్ టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తారు. అంటే రెస్క్యూ ఆపరేషన్స్, హోస్టేజెస్లో ఉన్న బయటికి తీసుకురావడం, ఇది వీళ్ళ మేజర్ యాక్టివిటీ అనమాట. వీళ్ళు మాకు స్పెసిఫిక్గా అడిగింది ఏంటంటే, సో మీరు ఈ హ్యాకథాన్ జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏవే ఉన్నాయి? ఇంకా మేము చూస్ చేసుకున్న టెక్నికల్ స్టాక్ కూడా బీయింగ్ సెకండ్ ఇయర్స్ మాకు కొంచెం కొత్త ఎన్విరాన్మెంట్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అదే మీరు చెప్పినట్టుగా ఏదైనా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలంటే సో వాళ్ళకి ముందే అన్నీ వచ్చి ఉండాలి, సో అలా ఫీల్ అవుతూ ఉంటారు.